మహాభారతంలో ఒకే ఒక్క సంఘటన మొత్తం కథనే మార్చేసింది. అదే ఒక మహాయుద్ధానికి బీజం చేసింది. ఇంతకీ ఏంటా సంఘటన? ఆ రోజు ఏం జరిగింది? పదండి ఆ కథేంటో చూద్దాం. అందరూ అనుకున్నారు ఇదో పెద్ద పట్టభద్రత ఉత్సవమని, యువరాజులు తమ విద్యను ప్రదర్శిస్తారని. కాని ఇదంతటితో ఆగలేదు. అది ఒక లెజెండరీ వైరానికి పునాది వేసింది. ఆ ఒక్క రోజుతో కొందరి తలరాతలు మారిపోయాయి, పొత్తులు ఏర్పడ్డాయి, పగలు పుట్టాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, సరే, ఇక ఆ రోజు రానే వచ్చింది. ఏళ్ల తరబడి గురుకులంలో శిక్షణ పొందిన కౌరవ పాండవ యువరాజులు మొదటిసారి ప్రజల ముందు తమ అస్త్ర విద్యను ప్రదర్శించబోతున్నారు. హస్తినాపురం మొత్తం ఉత్కంఠతో ఊగిపోతోంది. నగరమంతా ఒకటే సందడి, ఒకటే హడావిడి. ఈ ఈవెంట్ ఎంత పెద్దదో చెప్పడానికి ఒక్క నెంబర్ చాలు: 10,000. అవును, ఏకంగా 10,000 మంది కూర్చోటానికి వీలుగా ఒక భారీ అరేనాని కట్టారు. ఇక జనమైతే ఆ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఏగదూరే సందుకూడా లేదు. ఓవైపు జనం ఇలా ఉంటే, మరోవైపు రాజ గ్యాలరీలో అంధరాజు ధృతరాష్ట్రుడు, పితామహుడు భీష్ముడు, గురువులు ద్రోణుడు, కృపుడు, మిత్రరాజ్యాల రాజులు ఇలా అందరూ ఆసీనులయ్యారు. వచ్చినవాళ్ల కళ్లన్నీ యువరాజుల మీదే ఉన్నా అందర్లోనూ ఒకటే ఆసక్తి, ఒక్కడి గురించి చర్చ. అతనే అర్జునుడు. అతని మీదున్న అంచనాలు మామూలుగా లేవు. మరి ఆ అంచనాల్ని అందుకున్నాడో లేదో చూద్దాం. సరే, ఇక పోటీలు మొదలయ్యాయి. గురుద్రోణుడు తన శిష్యులను ఒక్కొక్కరిగా పిలుస్తున్నాడు. మొదటగా ధర్మరాజు వచ్చాడు. చేతిలో ఈట పట్టుకుని తన గురి ఏంటో చూపించాడు. అందులో ఆశ్చర్యపోయేంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించాడు. ధర్మరాజు నైపుణ్యానికి కూచిన చప్పట్లు ఇంకా ఆగిపోనేలేదు. అప్పుడే అరేనా మొత్తం గర్జనలతో దద్రిల్లింది. ఎందుకంటే ఇప్పుడు రంగంలోకి దిగింది మామూలు వాళ్లు కాదు. ఒకవైపు నాగుల శక్తి ఉన్న భీముడు, మరోవైపు వజ్రసమానమైన శరీరమున్న దుర్యోధనుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం పోటీ కాదు, అది చిరకాల వైరం, ఆ పగ. ఆ స్టేడియంనే కదిలించేంత భయంకరమైన గదాయుద్ధంగా మారింది. ఆ యుద్ధం ఎంత తీవ్రంగా సాగిందంటే వాళ్ల గదలు ఒకదాన్నొకటి తాకినప్పుడు నిప్పురవ్వల చెలరేగాయి. ఇక లాభం లేదనుకుని ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామాని పంపి ఆపించాడు. ఇద్దరూ సమానమే అని ప్రకటించడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఇక స్టేడియంలో కాస్త ఉద్రిక్తత తగ్గింది. ఎందుకంటే అందరూ ఎదురుచూస్తున్న అసలు సిసలైన ప్రదర్శన ఇప్పుడు మొదలవ్వబోతోంది. ఇప్పుడు స్వయంగా గురు ద్రోణాచార్యుడే రంగంలోకి వచ్చాడు. ఆయన ముఖంలో ఎంతో గర్వం. తన ప్రియ శిష్యుడిని ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడు అని గర్వంగా ప్రకటిస్తూ అర్జునుడిని ఆహ్వానించాడు. అర్జునుడు చేసింది మామూలు విలువిద్య కాదు, అది ఒక మాయాజాలం. అతను ప్రయోగించింది దివ్యాస్త్రాలు, అంటే ప్రకృతి శక్తుల్ని శాసించే ఆయుధాలు. చూడండి, మొదట మేఘాస్త్రంతో ఆకాశాన్ని మొత్తం కారుమబ్బులతో కప్పేశాడు. వెంటనే వాయువాస్త్రంతో ఆ మబ్బుల్ని చెదరగొట్టేశాడు. ఆ తరువాత అగ్న్యాస్త్రంతో నిప్పుల వర్షం కురిపించి, చిలరికి వరుణాస్త్రంతో నీటిని కురిపించి ఆ మంటలని ఆర్పేశాడు. అసలు నమ్మశక్యంకని ప్రదర్శనాది. ఆ ప్రదర్శనతో అరేనా మొత్తం చప్పట్లతో దద్దిరిల్లింది. జనం నోట మాట రాలేదు. కౌరవుల ముఖాలైతే చూడాలి, పక్కా నిరాశ. ఇక అయిపోయింది. అర్జునుడికి సాటిరాగల వీరుడు ఈ భూమిమీద లేడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కాని నిజంగా అర్జునుడికి సాటి లేడా? స్టేడియం మొత్తం అర్జునుడి పేరుతో మారుమోగిపోతోంది. ఇక అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో హఠాత్తుగా రంగస్థలం ద్వారం దగ్గర పిడుగుపడినట్టు ఒక పెద్ద శబ్దం. అందరి తలలు ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. అక్కడ సూర్యుడిలా వెలిగిపోతూ ఒక యోధుడు, ఒంటిమీద సహజసిద్ధమైన బంగారు కవచకుండలాలు, చేతిలో దివ్యమైన విల్లు, రాజఠీవితో అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అతని తేజస్సు చూసి అందరూ అప్పుడే బిగుసుకుపోయారు. ఆ యోధుడు గురువులనిగాని రాజులనిగాని చూడలేదు. నేరుగా ప్రజలవైపు చూసి గంభీరంగా అన్నాడు, నా పేరు కర్ణుడు. అర్జునుడి చేసినవన్నీ చిన్నపిల్లల గారడీ ట్రిక్స్. నేను అవన్నీ చేసి చూపిస్తాను అన్నాడు. అన్నట్టుగానే అర్జునుడు చేసిన ప్రతి అస్త్రాన్ని అంతకంటే సులభంగా, ఇంకాస్త గొప్పగా ప్రయోగించి చూపించాడు. ఒక్క క్షణంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇందాక అర్జున అర్జున అన్న నోళ్లే ఇప్పుడు కర్ణ కర్ణ అని అరుస్తున్నాయి. ఆ జనాల మద్దతు చూసి కర్ణుడు నేరుగా అర్జునుణ్ణి ఫేస్ టు ఫేస్ ఫైట్కి ఛాలెంజ్ చేశాడు. కానే మధ్యలో ద్రోణాచార్యుడు అడ్డుపడ్డాడు. ఆగు, ఈ అరేనా కేవలం క్షత్రియులది. యుద్ధం చేయాలంటే ముందు నీ పేరేంటి, నీ వంశమేంటి చెప్పు అని డిమాండ్ చేశాడు. చూశారా,
ఇక్కడే అసలు ట్విస్ట్. అంతసేపు స్కిల్ గురించి జరిగిన పోటీ ఒక్కసారిగా స్టేటస్సు, కులం వైపు మళ్ళింది. ఆ ఒక్క ప్రశ్నతో కర్ణుడు మౌనంగా ఉండిపోయాడు. సూతపుత్రుడు అంటే ఒక రథసారథి కొడుకు. ఆ మాట అక్కడ చెప్పలేక అవమానంతో తలదించుకున్నాడు. ఆలోచించండి, అర్జునుడికి ఏమాత్రం తీసిపోని యోధుడు కేవలం పుట్టుక అనే ఒకే ఒక్క కారణంతో అందరి ముందు అవమానపడి వెనుదిరగాల్సొచ్చింది. కర్ణుడు అలా అవమానంతో వెళ్ళిపోతుంటే ప్రేక్షకుల్లో ఒకడు మాత్రం దాన్ని గమనిస్తున్నాడు. అతనికి మాత్రం అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా కనిపించింది. తన చిరకాల శత్రువైన అర్జునుణ్ణి దెబ్బతీయడానికి ఒక పర్ఫెక్ట్ ఆయుధం దొరికినట్టు ఫీలయ్యాడు. ఆ వ్యక్తే దుర్యోధనుడు. అతను వెంటనే లేచి ముందుకు వచ్చి కర్ణుడి పక్కన నిలబడ్డాడు. ఇదేం పద్ధతి? ఇది స్కిల్కి టెస్ట్, కులానికి కాదు. ఇక్కడ టాలెంటే అసలైన వంశం అని గట్టిగా అరిచాడు. అలా కురుపెద్దల హిపోక్రసీని అందరి ముందు నిలదీశాడు. ఆ ఒక్క క్షణంలో ఈక్వేషన్సన్నీ మారిపోయాయి. దుర్యోధనుడికి అర్జునుణ్ణి ఎదుర్కోగల ఒక సూపర్ వెపన్ దొరికింది. అదే టైంలో కర్ణుడికి తన కులం చూడకుండా కేవలం టాలెంట్ని గుర్తించిన ఒకే ఒక్క స్నేహితుడు దొరికాడు. అలా అక్కడ ఒక చారిత్రాత్మక స్నేహం పుట్టింది. అదే భవిష్యత్ యుద్ధానికి పునాది వేసింది. ఫైనల్గా ఆ రోజు పోటీలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ముఖ్యం కాదు. కాని ఆ రోజు మొదలైన ఒక స్నేహం, ఒక వైరం కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీశాయి. అందుకే ఆఖరిగా ఒక ప్రశ్న: టాలెంట్ను పుట్టుక అడ్డుకున్నప్పుడు లాయల్టీ ఎటువైపు నిలబడుతుంది?